ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కొత్తగూడెం మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్, సిపిఐ ఒక అవగాహనకు వచ్చాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చెరో 2.5 ఏళ్లు చొప్పున పంచుకోవాలని నిర్ణయించాయి. మొదటి 2.5 ఏళ్లు సిపిఐకి, ఆ తర్వాత కాంగ్రెస్ కు మేయర్ పీఠం దక్కనుంది. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 22 డివిజన్లలో, సిపిఎం 23 డివిజన్లలో విజయం సాధించాయి. ఇక సిపిఐకి 22, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, స్వతంత్రులు 6 డివిజన్లలో గెలుపొందారు. ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. కొత్తగూడెం మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్, సిపిఐ ఒక అవగాహనకు వచ్చాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చెరో 2.5 ఏళ్లు చొప్పున పంచుకోవాలని నిర్ణయించాయి. మొదటి 2.5 ఏళ్లు సిపిఐకి, ఆ తర్వాత కాంగ్రెస్ కు మేయర్ పీఠం దక్కనుంది. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 22 డివిజన్లలో, సిపిఐ 1 డివిజన్లో, ఇక 23 డివిజన్లలో విజయం సాధించాయి. ఇక సిపిఐకి 22, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, స్వతంత్రులు 6 డివిజన్లలో గెలుపొందారు. ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. మొత్తం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ప్రస్తుతం అంతా కూడా కొత్తగూడెం మేయర్ పీఠం మీదనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం కొత్తగూడెం మేయర్ పీఠంపై కొంత సస్పెన్స్ వేడింది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అటు సిపిఐ వేరువేరుగా పోటీ చేసి సమానమైనటువంటి సీట్లు సాధించినటువంటి నేపథ్యంలో మేయర్ పీఠం ఎవరు అధిష్టిస్తారు అన్న అంశం 2 రోజుల నుంచి కూడా కొంత ఉత్కంఠకు దారితీసింది. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి తోటి సిపిఐ నేతలు చర్చ పెట్టారు. ఆ చర్చలు సఫలమైనటువంటి నేపథ్యంలో పూర్తిగా 5 సంవత్సరాలలో 2.5 సంవత్సరాలు సిపిఐ, మరో 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని అధిష్ఠించేందుకు కూడా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఒప్పుకోవడంతో ఈ అవగాహనకు వచ్చినటువంటి పరిస్థితి. మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లలో మొత్తం 4 స్థానాల్లో ఒంటరిగా కాంగ్రెస్ విజయం సాధించి ముందు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా కొత్తగూడెంలో అటు కాంగ్రెస్, సిపిఐ ఇద్దరు కూడా మొత్తం 60 డివిజన్లకు సంబంధించి సిపిఐ 22, కాంగ్రెస్ 22 స్థానాల్లో విజయం సాధించింది. సిపిఎం 1 స్థానం సాధించగా అది కాంగ్రెస్ కు మద్దతుగా ఉండే. తర్వాతకి బీఆర్ఎస్ 8 స్థానాలు, ఇండిపెండెంట్ లో 6 అక్కడ విజయం సాధించారు. అయితే ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఎవరికి వారు కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం మొదటగా పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థులను చేర్చుకున్నది. అట్లాగే బీఆర్ఎస్ అభ్యర్థుల చేరిక మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. దానికి అంతకు ముందే కూడా అటు సిపిఐతో జతకట్టడం కోసం బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే కేటీఆర్ సిపిఐకి ఆఫర్ కూడా ప్రకటించారు. మేయర్ పీఠాన్ని అధిష్ఠించడం కోసం తాము సిపిఐకి మద్దతు ఇస్తామని స్వయంగా కేటీఆర్ చెప్పినటువంటి క్రమంలో సిపిఐ దానికి తల వంచలేదు, బీఆర్ఎస్ తోటి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ముందుకు వచ్చి కొత్తగూడెంలో అటు సిపిఐ నేతలతోటి చర్చలు జరిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న, అటు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూననేని సాంబశివరావుకు నేరుగా ఫోన్ చేసి కొత్తగూడెం అంశము మేయర్ పీఠానికి సంబంధించి చర్చలు పెట్టారు. నిన్న రాత్రి సమయంలో కూడా సిపిఐ సీనియర్ నేతలు కూడా హైదరాబాద్ లో రేవంత్ తోటి సమావేశం నిర్వహించి సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. మొదట 2.5 సంవత్సరాలు సిపిఐ మేయర్ పీఠాన్ని అధిష్ఠించే విధంగా ఒప్పుకుంది. తర్వాతకి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని అధిష్ఠిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇరు పార్టీల నేతలు కూడా సానుకూలంగా ఉండడం, అటు ఎవరికి మెజార్టీ లేకపోయినటువంటి క్రమంలో ఈ ప్రతిపాదనకు ఇరు పార్టీలు కూడా ఏకగ్రీవం చెప్పుకొని అంగీకరించాయి. రేపు దీనికి సంబంధించి మేయర్, ఉప మేయర్ల
ఎన్నిక జరుగుతుంది. అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా రేపే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని చోట్ల ఒకలాగుంటే కొత్తగూడెంలో నిన్న రాత్రి వరకు కూడా చాలా ఉత్కంఠగా ఈ అంశం మీద కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎన్నికల సమయంలోనే సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుందని అంతా భావించారు. అయితే అక్కడ సిపిఐ అడిగినన్ని స్థానాలు కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే అక్కడ సిపిఐ ఎమ్మెల్యేగా కొనమనేది ఉన్నప్పటికీ పూర్తిగా పట్టు సాధించడం కోసం సిపిఐ ఒంటరిగానే బరిలోకి దిగింది. మొత్తం 60 స్థానాలు ఉండగా 60 స్థానాల్లో కూడా సిపిఐ పోటీ చేసింది. కాంగ్రెస్ కూడా 58 స్థానాల్లో పోటీ చేసింది. ఒక స్థానంలో సిపిఎం తోటి జతగట్టినటువంటి క్రమంలో సిపిఐకి ఒక స్థానం వదిలిపెట్టింది. ఈ క్రమంలోనే తమ సత్తా చాటడం కోసం ఎవరికి వారు ప్రయత్నం చేశారు. ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నది. అక్కడ కొత్తగూడెం కార్పొరేషన్ ని గెలవాలన్న ఉద్దేశంతో ఆర్నిషలు పనిచేసింది. అయితే కొత్తగూడెం కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ కనుక పూర్తిగా పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేశారు. సిపిఐ కూడా కాంగ్రెస్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన అక్కడే వేశారు. పూర్తిగా ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసి వార్డు అంటే కౌన్సిలర్లు గెలవడానికి పెద్ద ఎత్తున కూడా కృషి చేశారు. మొత్తానికి ఇరు పార్టీలకు స్పష్టమైన మెజార్టీ కొత్తగూడెం ప్రజలైతే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే కొంత ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవచ్చు. కొత్తగూడానికి సంబంధించి అటు బీఆర్ఎస్ కూడా తన స్థానాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేసింది. ఎందుకంటే గతంలో అక్కడ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఉన్నప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ పార్టీకి కొంత నాయకత్వ లోపం ఏర్పడింది. మాజీ మంత్రిగా ఉన్నటువంటి వనమ వెంకటేశ్వరరావు తన పట్టు సాధించడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా అక్కడ తిష్టవేశారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజుకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆయన పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. 8 స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైపోయింది. ప్రధానంగా అటు సిపిఐఏ కొత్తగూడెంలో తన సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో అంటే భవిష్యత్తులో ఇప్పుడు యాకేష్ ఇద్దరి మధ్య అంటే ఇద్దరు నేతల మధ్య జరిగిన ఒప్పందం బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ అనుకోవచ్చా? ఎస్, ఎందుకంటే అంత ఓపెన్ గా కేటీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. తాము మద్దతిస్తాం, అక్కడ మేయర్ పీఠాన్ని సిపిఐ కైవసం చేసుకుంటుందని ఆయన ఓపెన్ గా మద్దతు ఇచ్చినప్పటికీ కూడా సిపిఐ నేతలు ఎక్కడ కూడా స్పందించలేదు. కనీసం కేటీఆర్ మాటకు సంబంధించి ఎక్కడ స్పందించని పరిస్థితి. అయితే అప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కూనంనేనికి ఫోన్ చేయడం, సిపిఐ నేతలతోటి ఆయన టచ్ లో ఉన్నటువంటి క్రమంలో ఎక్కడ కూడా పొత్తుని చెడగొట్టుకోవద్దు, భవిష్యత్తులో మనం పొత్తుగా ఉండాలి. ఇటీవల కాలంలో పొంగులేటి కూడా అదే కామెంట్ చేశారు. సిపిఐ ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వేరుగా పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తున్నాం మేమంతా. తర్వాతకి పొత్తు అనేది కొనసాగుతుంది, ఎక్కడ మాకు ఇబ్బంది లేదనేది ఆయన ఎన్నికలకు ముందే ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ బీఆర్ఎస్ కు సంబంధించి సిపిఐ ఎక్కడ కూడా వారిని పట్టించుకోని పరిస్థితి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే స్వయంగా కేటీఆర్ తోని చర్చలు పెట్టి పొత్తులో భాగంగా ముందుకు వెళ్తామని ప్రకటించినప్పటికీ కేసీఆర్ చివరి నిమిషంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కమ్యూనిస్టు పార్టీలను పట్టించుకోలేదు. ఈ కమ్యూనిస్టు పార్టీలు తోక పార్టీలు అంటూ కూడా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అవే తోక పార్టీలు అన్నటువంటి బీఆర్ఎస్ సిపిఐకి మద్దతు ప్రకటిస్తాము, మేయర్ పీఠాన్ని అధిష్ఠించమని ఓపెన్ ఆఫర్ ప్రకటించినప్పటికీ కూడా అటు సిపిఐ ఏమాత్రం బీఆర్ఎస్ ప్రతిపాదనను పట్టించుకోలేదు. కనీసం వారి మాటకు స్పందించినటువంటి పరిస్థితి కనిపించలేదు. అంటే బీఆర్ఎస్ పూర్తిగా ఫెయిల్ అయింది. బీఆర్ఎస్ తోని కనుక భవిష్యత్తులో వెళ్తే ఇబ్బందులు తప్పవనేది సిపిఐ ముందుగానే గ్రహించింది. ఎందుకంటే అటు ఆ బీఆర్ఎస్ అనేది కొంత బీజేపీతో టచ్ లో ఉంటుందన్న ఉద్దేశం ప్రజల్లో ఉన్నది. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో కూడా హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి నేపథ్యంలో అటు బీజేపీని కమ్యూనిస్టులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ తో కనుక వెళ్తే బీజేపీకి తాము పరోక్షంగా మద్దతు ఉంటుందన్న ఉద్దేశంతో అటు కమ్యూనిస్టు పార్టీ ప్రధానంగా సిపిఐ మాత్రం వారితో వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇప్పటికే బీఆర్ఎస్ తోటి సిపిఎం పార్టీ అయితే ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా అది ఎప్పటి వరకు పొత్తు ఉంటుంది అనేది కూడా క్లారిటీ లేదు.
సిపిఐ మాత్రం బీఆర్ఎస్ తో వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అందుకనే కేటీఆర్ అంత ఓపెన్ గా ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా వారు తిరస్కరించారు. ఎక్కడ కూడా ఆ మాటకు స్పందించని పరిస్థితి. ప్రధానంగా అటు భవిష్యత్తులో పొత్తు కోసమే అటు కాంగ్రెస్ సిపిఐలు రెండు కూడా కలిసిపోయాయి అనేది పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తా ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా సిపిఐ తోటి కాంగ్రెస్ రెండు కూడా అన్ని మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వెళ్ళాయి. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల సిపిఐ తోటి జతగట్టింది. కొన్ని చోట్ల అంటే రెండు పార్టీలకు బలం ఉన్నటువంటి చోట్ల మాత్రము వేరువేరుగా పోటీ చేశాయి. గెలిచిన తర్వాతకి మాత్రం అంతా ఒకటిగా అయిపోతామని ముందుగానే ప్రకటించినటువంటి క్రమంలో భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని మరొక 3 సంవత్సరాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో కూడా కలిసి వెళ్లాలన్న ఉద్దేశంతో సిపిఐ కాంగ్రెస్ ఉంది. అందుకనే ప్రస్తుతం కొత్తగూడెంలో సిపిఐ మాటకు తలొగ్గిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ పొత్తు అనేది కొనసాగుతుందనేది ఉన్నటువంటి సమాచారం. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.